డ్రోన్ దీదీగా రాకముందు జ్యోత్స్న అంటే ఎక్కడే కానీ పేరు అనేది విలువ అనేది తెలిసేది కాదు. ఒక గ్రూప్లో మెంబర్ అయినప్పటికీ కూడా దాని విలువలు సక్రమంగా ఎవరు ద్వారా కూడా తెలియదు అనమాట. అదే ఈరోజు డ్రోన్ తీసుకున్న తర్వాత నమో డ్రోన్ దీదీ అంటానే మా మండలమే కాదు, జిల్లా లెవెలే కాదు, ఈరోజు ఈ టీవీ ఛానల్ వాళ్ళ ద్వారా అయితేనేమి, విలేకరుల ద్వారా అయితేనేమి నాకు సపోర్ట్ చేసి నేను చేసే పనిని ఎంకరేజ్ చేస్తూ దేశం మొత్తం చూపించే అవకాశాన్ని నాకు ఈరోజు కల్పించింది. ఇది నేను గొప్పగా చెప్పుకోగలుగుతున్నా. ఎందుకంటే నమో డ్రోన్ దీదీ అనే ఒక పేరు నా జీవిత చక్రాన్ని మార్చేసింది, వెలుగు బాటలోకి నన్ను నడిపించింది. ఈరోజు వేల మందికి ఆదర్శనీయంగా మారబోయే మంచి మాటల్ని నా ద్వారా కూడా వినిపించే ఒక శక్తివంతమైన మాటగా వినబడుతుంది. అంటే జ్యోత్స్నాగా ఉన్నప్పుడు ఏ మాటలు లేవు. ఈ డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత వచ్చిన గొప్ప విషయాలు ఏవైనా ఉన్నాయంటే ఇది నమో డ్రోన్ దీదీ అంటేనే ఒక ఏదైతే డ్రోన్ తీసుకొని పైలటింగ్ చేస్తుందంటే డ్రోన్ లేడీ అండి, ఆవిడ చెప్పిందే వేదం అండి అనే రకానికి నా స్థితిని మార్చిందనమాట. ఈరోజు నేను ఫ్లయింగ్ చేసే టైం అయితేనేమి, నేను మందులు పిచికారీ చేసే రైతు అయితేనేమి, ఆ రైతుకు నేను కావాల్సిన వివరాలు నేను ఎలా తీసుకుంటానా, ఎలా వెళ్తాడా, ఇవన్నీ కూడా ముందే ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ చేసుకునే ఒక స్టోరీగా మార్చుకొని ఈ విధంగా చెప్పడం అంటే అనర్గళంగా చెప్పడం అంటే అందరికీ రాదు. కానీ ఇందులో కష్టపడితే ఖచ్చితంగా వస్తుందని మాత్రం మీ ద్వారానే నా మాటలు మీరు అందరు వింటున్నారు. ఇదంతా కూడా ఇది నేను ఏది కల్పితం చేసి మాట్లాడలేదు. నాలో ఏదైతే జరుగుతుందో, నేను ఏదైతే చేస్తానో దానికోసం నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. అందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం కానీ, నా గ్రూప్ సభ్యులు కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా పేరు ఎక్కడైనా వినపడుతుందంటే ఒక యాన్న మారుమూల పల్లెలో వినపడేది వేరు, ఈరోజు దేశవ్యాప్తంగా కనపడేది వినపడేది వేరండి. ఇది నా డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్. నేను డ్రోన్ దీదీగా లేనప్పుడు నా పేరు ఎక్కడే కానీ కనిపించేది కాదు. ఇది నేను పెద్ద సాక్ష్యంగా చెప్పగలుగుతాను అండి. థ్యాంక్స్ అందరికి. ఎకరాకి ఎంత తీసుకుంటారమ్మా డ్రోన్? ఒక ఎకరాకి మనము 8 లీటర్ల నీటితో 8 నిమిషాల్లోపు 75% మందు వాడకాన్ని, అంటే 100% వాడే దగ్గర 75% వాడుతూ 25% మందును ఆదా చేస్తున్నాం డ్రోన్ ద్వారా. ఇక్కడ మనం రైతుకు సమయాన్ని, ఖర్చును, శ్రమను ఈ మూడిటిని బేస్ చేసుకొని వాళ్ళు శ్రమ ఏంటంటే ఒక 8 లీటర్ల నీటితో అయిపోజేసేదానికి 80 లీటర్ల నీటితో అయిపోజేసేదానికి వేరియేషన్ ఉంది. ఎక్కడైతే మందు కొట్టే దగ్గర పొలం మధ్యలో ఆగిపోయిన దగ్గర చేయాలంటే మళ్ళీ మర్చిపోతాం మనం. అదే ఈ డ్రోన్ ద్వారా అయితే కంటిన్యూగా మనం ఎక్కడైతే మ్యాప్ వేసుకొని వదులుతామో, ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ మందులు కొట్టడం, ముందుకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా ఆ డ్రోన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది ఇప్పుడు శ్రమ తగ్గుతుంది, సమయం. ఇప్పుడు ఒక రోజులో 20 ఎకరాల నుంచి 40 ఎకరాలు కొట్టాలంటే ఆ సమయం అనేది అంత ఈజీగా 40 ఎకరాలు కొట్టి అయిపోజేసే రోజులు లేవు. కానీ డ్రోన్ అయితే ఖచ్చితంగా మనకు బ్యాటరీలకు ఛార్జింగ్ ఉండాలా, అందించే మనుషులు ఉండాలా, పైలటింగ్ చేయడానికి నేను రెడీ అన్నట్టుగా నేను ఉండాలా. ఈ విధంగా 3 బేస్ చేసుకుంటే ఒకే రోజులో 40 ఎకరాలు ఉన్న రైతుకి మందులు పిచికారీ చేయడం వల్ల ఆదాయం ఏంటంటే వాళ్ళ పంటలో ఉన్న తెగుల్ని ఒకే రోజు అరికట్టచ్చు. అదే మామూలుగా పంపు స్ప్రేయర్ వేసుకొని పోతే ఒక పక్క కొడుతుంటే 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అప్పుడు మనం ఒక పక్క కొట్టిన దాన్ని ఇంకొక పక్క నుంచి మళ్ళీ అది అల్లుకుంటూ వస్తుంది. ఆ విధంగా రోగాన్ని మనం తొందరగా అరికట్టలేము. అంటే రైతుకు జరగబోయే నష్టాన్ని చూసుకుంటే ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఎకరాకు 500 మాత్రమే. అది మనం కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా సిచ్యువేషన్ బాగలేదు, మేము ఇంత ఇచ్చుకోలేమని 100 రూపాయలు కూడా తగ్గించిన వాళ్ళు ఉన్నారు, 400 కొట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ పరిస్థితిని బట్టి మనం కూడా అంత కఠినంగా లేకోకుండా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా. ఇప్పుడు నేను ఎవరికాడికైనా పోయి మాట్లాడతానంటే ఆమె కఠినంగా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది అనే మాట లేకోకుండా రైతును ఉద్దేశించి తన బాధల్ని, ఆలోచనల్ని విని వాళ్ళతో పాటు 10 మందికి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు తగ్గించుకున్నా అంటే ఆ 100 రూపాయలు ఆ మహాతల్లి వచ్చింది, మాకు పని చేసింది, నేను ఇయ్యలేకపోతుంటే ఆమె నాకు పని చేసిపోయింది. అదే మనం కూలీలను పిలుచుకొచ్చుకుంటే వాడు కూలీ ఇవ్వకపోతే తిడతాడు,
నేను గట్టెక్కుతానే నేను డబ్బులు ఇచ్చుకోలేనని రైతులు బాధపడుతున్నారు. కానీ ఇలాంటి రోజులను కూడా నేను చూడగలుగుతాను ఈ డ్రోన్ ద్వారానే. ఎంత ఛార్జ్ చేస్తారు మా ఎకరానికి? ఒక ఎకరాకు వచ్చేసి 500. అది రైతు ఉండే స్థితిని బట్టి, ఆ రైతు కట్టుకోలేను అనే మరుక్షణము మనము ఏదైనా ఉందంటే ఒక ట్యాంక్ ఉచితంగా కూడా కొట్టేసి వస్తున్నాం. చెప్పేదైతే 500 అని చెప్తున్నాం. అది పంటను బట్టి, హైట్ను బట్టి, రిస్క్ను బట్టి అక్కడ మనం చేసే పనులు ఉంటాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచున్నారు? నమో దీదీగా పేరుందిన మీరు. కేంద్ర ప్రభుత్వం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమో డ్రోన్ దీదీ అంటేనే కేంద్ర ప్రభుత్వం. జ్యోత్స్న అనే పేరు ఎక్కడ లేదండి. ఫస్ట్ నమో డ్రోన్ దీదీ అన్న తర్వాతే నాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్లో దేశంలోనే ఆంధ్ర తెలంగాణకు కలిపి 200 మంది మహిళల్లో ఫస్ట్ నేను కూడా ఉండానని గర్వపడుతున్నా. ఈరోజు నేను గల్లీ నుండి ఢిల్లీకి వెళ్ళే అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ సారు ఎక్కడైతే న్యూఢిల్లీలో పిఎం మ్యూజియం అనే ఒకటి పెట్టి ఉన్నాడు. అక్కడ మన దేశ కష్టాల కోసము, తర్వాత మన క్రీడల కోసము, మన దేశంలో జరుగుతుండే ఏవైతే అరాచకాలు, ఇబ్బందులు, శ్రమలు, ఆ తర్వాత పోరాటం చేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది. అది నేను ఇప్పుడు మామూలుగా ఉంటే, నేను గ్రామం లెవెల్లో ఉంటే నేను అవన్నీ చూసేదాన్ని కాదు, నాకేం తెలియదు. ఎందుకంటే దేశంలో ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ చూడాలంటే సాదాసీదా మహిళలకు అసలు కాదు. కానీ ఈరోజు డ్రోన్ దీదీగా ఎదిగిన తర్వాత నేను నా గ్రామం నుండి నేను న్యూఢిల్లీ వరకు వెళ్ళి ఆగస్టు 15న నాకు నరేంద్ర మోడీ సార్ వాళ్ళ దగ్గర నుండి గౌరవంగా నాకు పిలుపులు ఇచ్చి, అమ్మ ఈ స్కీమ్ అయితే ఎవరు పొందినారో వాళ్ళందరికీ మొత్తంగా న్యూఢిల్లీ మొత్తము చూపించడానికి పూసాకి తీసుకుపోయి అక్కడ సెంట్రల్ మినిస్టర్ సార్ వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మా బాధలు, మా కష్టాలు, మేము తీసుకునే స్కీమ్ ఏ విధంగా పని జరుగుతుంది అని, ఈ విధంగా అన్నిటినీ వాళ్ళు మా నుంచి అడిగి, అంటే గ్రామ లెవెల్ నుండి ఢిల్లీ వరకు తీసుకుపోయి ఒక నిరుపేద మహిళను తీసుకుపోయి మాట్లాడడం అంటే అది నార్మల్ మనుషులకైతే కాదు, ఈ డ్రోన్ తీసుకునే దానివల్లే అని నేను చెప్తాను. మీ దగ్గర ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఈ రోజైతే నా దగ్గర నా గ్రూప్లో కోపైలట్గా ఒక మహిళా సంఘం సభ్యురాలని తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకు సంబంధించిన గ్రూప్లో పిల్లలు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉండారో వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్గా కొంతమందికి, డ్రోన్ సపోర్ట్ అంటే మేము ఒక 2 కిలోమీటర్లు, హాఫ్ కిలోమీటరు మధ్యలో పొలాల మధ్యలో నడిచేది ఉంటుంది. అప్పుడు నేను ఒక్కదాన్ని ఎత్తుకొని నా భుజాల మీద పెట్టుకొని పోవడం అంటే సాధ్యం కాని పని. కాబట్టి ఈరోజు నేను నలుగురికి ఉపాధి ఇచ్చే అవకాశం నాకు దొరికిందండి. అబ్బాయి